హైదరాబాద్ బంజారాహిల్స్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 10లో క్రికెట్ ఆడుతుండగా యువకుడు హఠాన్మరణం పాలయ్యాడు. జహీరానగర్లోని ఖాళీ స్థలంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. గత రాత్రి మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్న 23 ఏళ్ల లాయిడ్ ఆంథోనీ మైదానంలోనే కుప్పకూలాడు. వరుసగా 3 బంతులు వేసిన లాయిడ్ 4వ బంతి వేస్తూ కింద పడిపోయాడు. లాయిడ్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనతో తోటి ఆటగాళ్లంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. క్రికెట్ నిర్వహణ ముందు పోలీసులకు సమాచారం ఇస్తే ఇలాంటి ఘోరం జరిగేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్ అల్ఫోన్సస్ చర్చికి సంబంధించిన యూత్ బాయ్ ఆయన ప్రతి స్పోర్ట్స్లో కానీ వర్క్లో కానీ చాలా యాక్టివిటీగా కొంచెం యాక్టివిటీస్ మంచిగా ఉంది బాబుకి. సో ఏదైనా తొందరగా చేయాలనేది ఒక తపన అనేది ఉంటుంది. సో అట్లనే టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడతారు. ఇక్కడ లాస్ట్ ఇంకా ఈ ఇయర్ కూడా నిన్న స్టార్ట్ చేసినారు. అన్ఫార్చునేట్లీ ఇంకా బాబు దురదృష్టం మళ్ళీ ఏమో అది బాబు 3 బాల్లు మంచిగా వేసిన తర్వాత 4వ బాల్కి బాబు ఇట్లా ముందు పట్టుకొని కుప్పగొలిపోయినాడు. సో పట్టుకొని ఇంకా అప్పటికప్పుడే ఇంకా 5-6 మంది తీసుకొని ఆటోలో తీసుకొని స్టార్ హాస్పిటల్కి తీసుకుపోయి వెళ్ళిండ్రు. సో అది ఏంటంటే మనకి ఇక్కడ అంబులెన్స్ ప్రొవైడ్ ఇక్కడ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే బాబు ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉంటుంది అనేది వాళ్ళకి పేరెంట్స్ కూడా ఒక హోప్ ఉండే. సో ప్రికాషన్స్ ఇది పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికే మంచిగా ఉంది, కానీ వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటే ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకుండా మంచిగా ఉంటుంది అనమాట.